నమస్తే. మీ పేరు? మహేష్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుందన్న? ఈసారి 100% బీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. పథకాలు బాగున్నాయి. దళిత బంధువు కానీ, బీసీ బంధువు కానీ, గృహలక్ష్మి కానీ, రైతు బంధువు కానీ, సంక్షేమ పథకాలు, కరెంటు, 24 గంటల కరెంటు, మంగళ షాప్ వాళ్ళకి, సాకల్ ఇస్త్రీ షాప్ వాళ్ళకి కరెంటు ఫ్రీ, షాపులకి పథకాలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం చూడాలనుకుంటున్నారా? మళ్ళీ అదే చూడాలి కాదు, అదే వస్తుంది. రాబోయేది కంపల్సరీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఓకే అన్న, మన స్టేట్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి వాళ్ళు కుమ్ములాట్లే ఎక్కువ కనపడుతున్నాయి మీడియాలో. వాళ్ళు సీట్లు సంపాదించినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు మన బీజేపీ పార్టీ ఉంది కదా, మన ఇప్పుడు జనసేనతో పొత్తు వస్తుంది కదా, మీరేమనుకుంటున్నారు? సీట్స్ అంటే వాళ్ళకి ఉంటాయి. సిటీలో ఉండొచ్చు, బహుశా సిటీలో ఉండే. ఓకే అన్న, ఫైనల్గా మన కొత్తగూడెంలో నియోజకవర్గంలో మళ్ళీ వనమ గారు గెలిచే అవకాశాలు ఏమున్నాయి? ముమ్మాటికి వనమ గారే వస్తాడు. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయన్న? అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల ద్వారా అన్నీ బరాబర్ నడుస్తున్నాయి. కేంద్రం నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి, దాన్ని కూడా ఉపయోగించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫండ్స్ బాగానే వచ్చినాయి. పథకాల వల్ల కూడా పెన్షన్ కూడా 4,000 చేస్తున్నాడు, వికలాంగులకు 6,000 చేస్తున్నాడు. ఈ పథకాలు బాగున్నాయి, దానివల్ల బయటపడతాడు. ఓకే అన్న, మీ ఓటు ఎవరికన్నా సార్? మా ఓటు అయితే బీఆర్ఎస్. మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇక్బాల్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తున్నా మన తెలంగాణ? బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకన్నా? పథకాలు బాగున్నాయి, ప్రతి ఒక్కరికి అభివృద్ధి బాగుంది, సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఎలాంటి పథకాలు వచ్చాయి? ఇప్పుడు మనకు 90కి 90% దళితులకి దళిత బంధు పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో దళిత బంధులో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఒక ఉపాధి కలుగుతుంది. వాళ్ళందరూ మంచి స్థాయిగా బతకాలని వాళ్ళకి ఆశ. అలాంటిది కేసీఆర్ గారు వాళ్ళ గురించి ఆలోచించి మంచి సంక్షేమ పథకం ఇచ్చారు. జనాల్లో అది ఎప్పటికీ ఉంటుంది, అది ఎప్పటికైనా నిలిచిపోతుంది. జనాలు చాలా అభివృద్ధిగా చాలా మంచిగా బతుకుతారు. ఓకేనా, తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి ఏం లేదు బ్రదర్, కాంగ్రెస్ పరిస్థితి ఏం లేదు. కాంగ్రెస్ ఊహించున్నంత ఏం రాదు. వాళ్ళు తూతుమ్మర్ పైన మాటలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గట్టిగా ప్రయత్నం చేసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. బీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిలవలేదు. ఓకే అన్న, ఇప్పుడు మన కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మా వర్మ గారు ప్రతి పేద ఇంటికి ప్రతి ఒక్క విధంగా సాయం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి బీసీ బంధు చెందేలాగా చేశారు. ప్రతి ఒక్కరికి మైనార్టీ బంధు ఇచ్చారు. ముస్లిం సోదరులందరికీ మైనార్టీ బంధు వచ్చేలాగా చేశారు. ప్రతి ఒక్కరు బీసీ బంధువులకి అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి బీసీ బంధు చెందేలాగా చేశారు. ప్రతి ఒక్కరు భేదపరగా ఎంతమంది భేదలు ఉన్నారో మా వర్మ గారు రావాలని చెప్పేసి మేము అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వర్మ గారికి ఎట్టకెళ్ళగా మేము సాధించుకుంటాం. మా వర్మ గారికి తిరుగు లేదు, ఎవరు ఢీ రాలేరు కూడా. కొత్తగూడెం అడ్డ, వర్మ గారి అడ్డ. నమస్తే. మీ పేరు? నా పేరు మొహమ్మద్ జాహిద్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం? ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది చాలా జరిగింది. మన సంక్షేమ పథకాలు అనేసి మనకి ప్రతి ఒక్కటి ఇప్పుడు పేదోళ్ళకి మాత్రం బాగా మంచి న్యాయం జరిగింది. ఈ వేరే గవర్నమెంట్తో పోల్చుకుంటే, ఇంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఖచ్చితంగా మనకి చాలా వరకు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ పేదల పెన్నది. పేదలకి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి అందినాయి. దాని గురించి ఆ విశ్వాసంతో ఎవరు విశ్వాసం ఉంచుకున్నా లేకపోయినా పేదోళ్ళు మాత్రం ఖచ్చితంగా గుండెల్లో ఉంచుకుంటారు. వాళ్ళు పేదోళ్ళ ఓట్లు చాలా పడతాయి ఈసారి. ఓకే అన్న, ఖచ్చితంగా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఓకే అన్న, మన కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న మన తెలంగాణలో? కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సరైన లీడర్ ఎవ్వరూ లేరు. దాంట్లో ఒక టీఆర్ఎస్లో మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒక పద్ధతిగా మాట్లాడతారు. కోపం కానీ లేకపోతే దేశాలు కానీ ఇలాంటి ఏముండవు. మంచిగా నీట్గా మాట్లాడతారు. ఏదైనా కానీ పని చేస్తారు, అందరికి విలువ ఇస్తారు. పేదోళ్ళకి ఇస్తారు విలువ, ఉన్నోళ్ళకి ఇస్తారు. అందరినీ పక్కన కూర్చోబెట్టుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చూసుకుంటారు. మిగతా పార్టీలాగా ఉండదు. మన టీఆర్ఎస్ మాత్రం పక్కాగా ఖచ్చితంగా పేదోళ్ళ కోసం ఖచ్చితంగా చేసింది కాబట్టి టీఆర్ఎస్ వస్తుంది. మన కొత్తగూడెం నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారన్న అవకాశాలు ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశం? కొత్తగూడెం నియోజకవర్గాలు అంటే కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందినాయి.
ప్రతి ఇంటికి అందినాయి కాబట్టి టీఆర్ఎస్కే బీఆర్ఎస్కే ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. ఏంటంటే కేసీఆర్ గారు చేసే పనులు బట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓట్లు వస్తాయి. ఓకే అన్న, నమస్తే అండి. నమస్తే, చెప్తున్నాను. మీ పేరు? నా పేరు ఉషా. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మళ్ళీ ఆల్ట్రిక్ సీఎం కేసీఆర్ గారే. ఎందుకండి అలా? ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో మేము ఏ రోజు కూడా మా రూపాయి పెట్టి ఇంటికి కట్టుకోలేదు మేము. ఆయన ఇచ్చే పెన్షన్ తోటి బతుకుతున్నాం. నాకు భర్త లేడు, నా కొడుకు హ్యాండిక్యాప్, మాకు పింఛన్ వస్తుంది, దాంతో బతుకుతున్నాం. మెయిన్గా ఏంటంటే ఇంటింటికి ప్రతి పేదవాడింటికి పంపించాడు ఆయన. కాంగ్రెస్ 50 ఏళ్ల పరిపాలనలో ఇచ్చిందా మనకి? పంపులు ఉన్నాయా మనకి? వాక్కెళ్ళేటోళ్ళం బిందెలు తీసుకొని నీళ్లు మోసుకోవడానికి. ఈ రోజు ఆయన పుణ్యమాని ఇంటింటికి పంపు ఉంది ఆయనకి. ఏమీ లేదు, ఆయన అన్ని ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, షాదీ ముబారక్ ఇచ్చాడు, ఏం చేయలేదు ఆయన మనకి. కేసీఆర్ ప్రభుత్వమే రాలే, మళ్ళీ గెలిచేది వన్మసారే ఇక్కడ. బరాబర్గా ఆల్ట్రిక్ సీఎం అవుతాడు మన కేసీఆర్. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే? ఈడేవాడు తాపకోసారి. ఓకే, ఈసారి ఎలా ఉందంటే మరి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? పక్కాగా గెలుస్తాడండి కేసీఆర్ గారు. ఆయన చాలా మంచి పనులు చేశాడు, కానీ జనాలకు తెలియట్లేదు. జనాలు గొర్రెలను ఎందుకన్నారు తెలుసుకోవట్లేరు. ఇంకా ఏ ప్రభుత్వం మనకు పనిచేస్తుంది, ఏది చేయట్లేదు అన్న జ్ఞానం లేదా మనకి? తెలుసుకోవాలా మనం. కేసీఆర్ గారి వల్ల ఎంతమంది బాగుపడ్డోళ్ళు ఉన్నారు ఇప్పుడు. సీనియర్లకు తెలుస్తుంది, కానీ బచ్చగాళ్ళకి అసలు తెలియట్లేదు ఇక్కడ ఏంటిదన్నది. ఏదో వాగుతూ ఉంటారు కాంగ్రెస్ అని. కాంగ్రెస్ పాలన వస్తే రౌడీజం కూడా పెరుగుద్ది. మరి రౌడీజం పెరుగుతుంది, అన్ని పెరుగుతుంది. వన్మ గెలిచిన కాంగ్రెస్ గెలిచిన అధికారం ఎవరు? మా బాబాయిది, కేసీఆర్ ది. ఫైనల్ గా మీరు ఏమంటారండి? కేసీఆర్ పార్టీయే గెలుస్తుంది నాన్న. వన్మ గారే వస్తారు మళ్ళీ ఇక్కడ.